దాదాపు 23 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్ పూర్తిగా నాశనమైంది. ఈ యుద్ధంలో 62,000 మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించనున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. గాజాలో శాంతి, ఆయుధ విరమణ, బందీల విడుదలకు దోహదపడే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, కెనడా, యూకే దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ముందుకు వచ్చాయి. అయితే తాము స్వతంత్ర దేశంగా గుర్తించాలంటే కొన్ని నిర్దిష్ట షరతులు ఉన్నాయని ఆల్బనీస్ స్పష్టం చేశారు. వీటిలో హమాస్ను పాలస్తీనా ప్రభుత్వం నుంచి తప్పించడం, గాజాను సైనికీకరణ నుంచి విముక్తి చేయడం, స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం వంటివి పలు షరతులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘర్షణలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. 1947లో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి హెర్బర్ట్ ఎవట్ ఐక్యరాజ్య సమితిలో 2 రాష్ట్రాల పరిష్కారాన్ని సమర్థించి ఇజ్రాయెల్, పాలస్తీనా రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. యుఎన్ రిజల్యూషన్ 181కి మద్దతిచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. యుఎన్ రిజల్యూషన్ ద్వారా ఇజ్రాయెల్ రాజ్య స్థాపన జరిగింది. అయితే 77 సంవత్సరాల తర్వాత కూడా పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఫ్రాన్స్, యూకే, కెనడా వంటి దేశాలు 2025 సెప్టెంబర్లో జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి ఆల్బనీస్ ఈ గుర్తింపు గాజాలో మానవతా సంక్షోభాన్ని అంతం చేయడానికి, ఆయుధ విరమణను సాధించడానికి, బందీల విడుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి ఆల్బనీస్ ప్రకటన చేశారు. అయితే ఆస్ట్రేలియా గుర్తించడం అనేది పాలస్తీనా అథారిటీ నుంచి వచ్చిన హామీలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా హమాస్కు ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటే భవిష్యత్తు పాలస్తీనాలో హమాస్కు ఎటువంటి పాత్ర ఉండకూడదని ఆల్బనీస్ షరతు విధించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని ఖండించిన ఆస్ట్రేలియా బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు గాజా ప్రాంతంలో సైనికీకరణను తొలగించి శాంతియుత పరిస్థితులను సృష్టించాలని ఆస్ట్రేలియా కోరింది. అరబ్ లీగ్ సైతం హమాస్ గాజాలో తన ఆయుధాలను వదులుకోవాలని డిమాండ్ చేసింది. ఇక పాలస్తీనా అథారిటీ స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించాలని, పాలనలో సంస్కరణలు చేపట్టాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేస్తోంది. ఈ షరతులపై పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఈ హామీలు ఆస్ట్రేలియా నిర్ణయానికి పునాదిగా నిలిచాయి. ఆస్ట్రేలియా తన నిర్ణయం ప్రకటించడానికి ముందే ఫ్రాన్స్, యూకే, కెనడా, మాల్టా వంటి దేశాలు పాలస్తీనాను గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. జూలై 2025లో జరిగిన 2 రాష్ట్రాల పరిష్కార సమావేశంలో ఈ దేశాలు గాజా స్ట్రిప్ను సైనికుల నుంచి విముక్తి చేయడం, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించినట్లయితే పాలస్తీనాను గుర్తిస్తామని స్పష్టం చేశాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ఈ విషయంపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ లక్సన్, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో చర్చలు జరిపారు. న్యూజిలాండ్ కూడా సెప్టెంబర్లో ఈ గుర్తింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజాలో సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తూ అనేక ప్రాంతాలకు తమ ఆధీనంలోకి తీసుకుంటూ ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడం ద్వారా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, గాజాలో మానవీయ సహాయాన్ని అడ్డుకుంటోందని ఆల్బనీస్ విమర్శించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలు శాంతిని కాకుండా యుద్ధాన్ని తెస్తాయని, ఇవి హమాస్ను మరింత ప్రోత్సహిస్తాయని ఆరోపించారు. ఇక ఆస్ట్రేలియాలోని కొందరు విపక్ష నాయకులు సైతం ఆల్బనీస్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ఈ నిర్ణయం హమాస్ దాడులకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టు అవుతుందన్నారు. కానీ ఆల్బనీస్ మాత్రం ప్రత్యేక పాలస్తీనా గుర్తింపు హమాస్ను ఒంటరిగా చేయడానికి ఉపయోగపడుతుందని వాదించారు.
ఇక పాలస్తీనా జనరల్ డెలిగేషన్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని స్వాగతించింది. శాంతి దిశగా ఒక కీలక అడుగు పడుతుందని తెలిపింది. అయితే ఈ గుర్తింపు కేవలం సాంకేతికంగా ఉండకూడదని, గాజాలో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించడం వంటి ఆచరణాత్మక చర్యలతో ఉండాలని కోరింది. ప్రస్తుతం 193 యుఎన్ సభ్య దేశాలలో 147 దేశాలు ఇప్పటికే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, కెనడా ఈ జాబితాలో చేరడం ద్వారా ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. సెప్టెంబర్ 22న జరగబోయే సమావేశం ఈ గుర్తింపును మరింత బలోపేతం చేసేందుకు ఒక వేదికగా ఉపయోగపడనుంది. మొత్తంగా ఆస్ట్రేలియా తీసుకుంటున్న నిర్ణయం ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణలో శాంతిని నెలకొల్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హమాస్ను ఒంటరిగా చేయడమేనని ఆల్బనీస్ చెబుతున్నా, ఇజ్రాయెల్ మాత్రం హమాస్ను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని వాదిస్తోంది. అయితే ఇజ్రాయెల్ వ్యతిరేకత, గాజాలో కొనసాగుతోన్న మానవతా సంక్షోభం ఈ గుర్తింపు అమలుకు సవాలుగా మార్చే అవకాశం ఉంది.